మీరెళ్ళి ఓ మూలన నుంచోండి. సెలెక్ట్ చేసుకున్న చీరలిస్తాం, పట్టుకుని నుంచుందరు గాని. నిషిక చెప్తుంది వినిపించట్లేదరా? వెళ్ళండి. ఏంట్రా ఇద్దరు అలా మాట్లాడుతున్నారు? ఫంక్షన్కి జగదాత్రి కూడా చీర కావాలి కదా, తనని కూడా సెలెక్ట్ చేసుకొనివ్వండి. ఓహో, ఫంక్షన్కి పని వాళ్ళకి కూడా బట్టలు పెడుతున్నాం వదినా? చెప్పలేదే. ఏంటి మావయ్య గారు, చెప్తే అందరినీ పిలిచేవాళ్ళం కదా. అట్టా పనోళ్ళకి బట్టలు పెడుతున్నారు అనుకున్నా కూడా మనం వేసుకునే బట్టలే వాళ్ళకు కూడా ఎట్ట పెడతామమ్మీ? వాళ్ళందరికీ జగదాత్రికి సాదా చీరలు తెప్పిస్తానులే. పిన్ని, జగదాత్రి పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి అని చాలా సార్లు చెప్పాను మీకు. మీరు మళ్ళీ మళ్ళీ అదే మాట అన్నంత మాత్రాన ఈ ఇంట్లో తన స్థానం తగ్గిపోదు. ఏంటి ఇంటి మనిషా? ఇది ఈ ఇంటి మనిషి ఎలా అయిందోదినా? ఇదేమైనా దాని పుట్టినిల్లా మెట్టినిల్లా? చెప్పండి. ఈ రెండింటిలో ఈ ఇల్లు, ఈ కుటుంబం, దీనికి ఏమవుతుందని ఇది ఏంటి మనిషి అవుతుంది? చెప్పండి వదినా. నా మనిషి, నా మనిషి, నా శ్రేయోభిలాషని మాత్రం అనకండి. విని విని విసుగొచ్చింది. కొత్తదేమైనా ఉంటే చెప్పండి. చీర కోసం ఎందుకు నిషి గొడవ? నాకేం వద్దులేండి, మీరే తీసుకోండి. ఆగవే. ఏంటే నాకేదో ముష్టి వేస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు కాదే, నువ్వు చెప్పు. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉంది? నువ్వు ఏ అధికారంతో మాతో కలిసి చీరలు కొనుక్కోగలవో చెప్పు. అప్పుడు నేనే నీ చేయి పట్టుకొని నీకు చీర సెలెక్ట్ చేస్తాను. ఏం సంబంధం ఉందో, ఏం బంధం ఉందో నన్ను చెప్పమంటావా నిషిక? చెప్పమంటావా నిషిక? చెప్పమంటావా నిషిక? చెప్పు. ధాత్రిలా నీ కోసమో, నీ సంతోషం కోసమో నేను బాధపడుతూ ఉండలేను. చెప్పరా, నీకు ధైర్యం ఉంటే నీకు ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటో చెప్పు చూద్దాం. చెప్పు. నేను ఈ ఇంటి బిడ్డని, ఇంటి బిడ్డని, ఇంటి బిడ్డ వజ్రపాటి సుధాకర్ గారి కొడుకు. కేదార్, యువరాజ్, ఏం చేస్తున్నావురా? నీకైనా పిచ్చి పట్టిందా? కొడితే నిజం అబద్ధం అయిపోదురా. నువ్వు కొట్టినా చంపినా నేను మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తా. ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. రాయ్ యువరాజ్, నిజంగా చెప్తున్నాను, ఇంకోసారి నీకు మా నాన్నకి సంబంధం ఉందని చెప్తే నిజంగానే చంపేస్తా. ఆపండి, 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 ఆపండి. ఏమైంది మీ ఇద్దరికి? బట్టల షాపింగ్ నుంచి గొడవ వరకు ఎందుకు వెళ్తున్నారు? ఏంటి యువరాజ్, ఎందుకు కేదార్ని కొట్టా? ఆ అబ్బే మాటకు ముందు ఓతూరి మా నాయన, మాటకు తర్వాత ఓతూరి మా నాయన అంటా ఉంటే అబ్బోడి కూడా కోపం రాకుండా ఎట్టా ఉంటదమ్మీ? యువరాజ్ కి మావయ్య గారిని నాన్నని పిలిచే అధికారం ఎంతుందో కేదార్ కి కూడా అంతే ఉందత్తయ్య గారు. దాన్ని కాదనే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. ఏయ్, నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషిగా ఓ మూలన పడుంటానంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ నాకు కోడలిగా హక్కుంది, నా భర్తకి అధికారం ఉందని ఎక్స్ట్రాలు చేస్తే చూస్తూ ఊరుకోనని చాలాసార్లు చెప్పాను నీకు. అయినా ఏం దబ్బిని అలవాటు? ఇట్టా డబ్బున్నోళ్ళ ఇంటికి పోయి నేను నీ కొడుకుని, నువ్వే నా తండ్రి అంటే పోయేది మీ అమ్మ పరువే. రంతా చూసుకొని మాట్లాడు. ఏంటి పిన్ని ఆ మాటలు?
ఇప్పుడు వాళ్ళు ఏమన్నారని మీరు ఎలా మాట్లాడుతున్నారు? అమ్మ మాటలు వినడానికి కష్టంగా ఉండొచ్చు కానీ నిజమే కదక్క. ఈ ఇంటి కొడుకునని ఇన్ని రోజుల నుంచి ఇంట్లో తెస్టేసుకుని కూర్చున్నాడు. ఇంకా ఎన్ని రోజులు చూస్తూ వదిలేయాలి? అయినా తప్పంతా మీదే వదినా. దాన్నిక్కడి నుంచి పొమ్మని చెప్పినప్పుడే అది వెళ్ళిపోతుంటే ఆపి ఈ ఇంటి మనిషి నా మనిషి అని విషయాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆమె కౌశికి, కమలాకర్ ఏదో బూచి కాచి కోసం ఫంక్షన్ చేస్తా ఉంటే, ప్రేమతో మనకి బట్టలు కొనిస్తా ఉంటే మధ్యలో వీళ్ళనేటికి తీసుకొచ్చుండావమ్మీ. ఇప్పుడేంటి, రేపు ఫంక్షన్ లో వీళ్ళు కొత్త బట్టలు వేసుకొని అట్టా ఇట్టా అని అందరి ముందు తిరగతా ఉంటే అందరూ వీళ్ళు ఎవరు అని అడిగితే అందరికీ మీ బాబాయ్ కొడుకని చెప్పి ఈ ఇంటి పరువు తీద్దామనుకుంటా ఉండారా ఏంది? అలా ఎందుకు అనుకుంటాను పిన్ని, కానీ కానీ లేదు, ఏమీ లేదు వదినా. అసలు కమలాకర్ మావయ్య వీళ్ళని మనుషుల్లో కూడా చూడట్లేదు. అలాంటిది మావయ్య ఇచ్చే ఫంక్షన్లో మావయ్యకి ఇష్టం లేకుండా వీళ్ళని ఎలా రాణిస్తారు? ఫంక్షన్లో ఉండాలంటే మన ఫ్యామిలీ అయి ఉండాలి, లేదా మన ఫ్రెండ్స్ అయి ఉండాలి. అంతేకాని ఇలా దారిన పోయే వాళ్ళందరినీ ఎలా రాణిస్తాం? అంతే కదా బాబాయ్, మీరు చెప్పండి. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు యువరాజ్, కరెక్ట్గానే చెప్పా. మన ఫంక్షన్లో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకుండా అనామకులు ఉంటారంటే నేనెలా ఒప్పుకుంటాను? సారీ మావి గారు, మేం రాకుండా ఉండాల్సింది. సారీ కాచి, మా వల్ల మీ ఫంక్షన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. నేను దాత్రి కాచి వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్కి రాంబాబాయ్. మిమ్మల్ని బాధ పెట్టే పని మేం ఎప్పటికీ చేయము. ఆగండి 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 ఎక్కడికి వెళ్తున్నారు? వజ్రపాటి ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండాలని చెప్పా కదా. ఫంక్షన్లో ఉండాలంటే జగదాత్రి కూడా ఇంట్లో అందరిలా కొత్త చీర కట్టుకోవాలి కదా. రామ్మా, వచ్చి శారీ సెలెక్ట్ చేసుకో.